కాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. బాబా ఇక్కడ శ్రీకాకుళం ఎనర్జీ కనబడుతుంది, ఇక్కడ ఆంధ్ర ఎనర్జీ కనబడుతుందప్ప. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది శ్రీకాకుళంకి. అండ్ శ్రీకాకుళంలో ఎక్కడైతే అందమైన మహిళలు, ఎక్కడైతే మేకప్ లేకుండా నేచురల్ బ్యూటీస్ ఉంటారో ఆ ప్లేస్ కి వచ్చేసింది. సో అందరు రెడీయా? ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఆడవాళ్ళు మీకు జోహార్లు ఇన్ శ్రీకాకుళం. అయితే శ్రీకాకుళం మహిళల యాసలో ప్రేమ ఉంటుంది, వీళ్ళ పిలుపులో ఒక ఆప్యాయత ఉంటుంది, వీళ్ళు మాట్లాడితేనే ఓ మాధుర్యం ఉంటుంది. కానీ ఫైనల్ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ చేతల్లో ధైర్యం ఉంటుంది. అందుకే వచ్చాం, ఆ ధైర్యం ఎంతవరకు ఉంటుందో చెక్ చేయడానికి. లెట్స్ బిగిన్. ఆడవాళ్ళు మీకు క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మేము శ్రీకాకుళం ఆడవాళ్ళం రా అని నిరూపించుకోవడానికి ఎలాంటి పనులు చేస్తారు? మేము శ్రీకాకుళం వాళ్ళని ప్రూవ్ చేయడానికి మా స్లాంగే చాలు, మేము శ్రీకాకుళం అని, అంతే. ఇది మేము శ్రీకాకుళం ఆడవాళ్ళం అని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి మూవీలో మా కోసం ఉంటుంది ఆల్రెడీ. ఇట్స్ కాల్డ్ శ్రీకాకుళం. మీరు భాషతో ఆ యాస, ప్రియమైన యాస బయటకు రా. శ్రీకాకుళం యాస మాట్లాడడానికి వస్తా? మాట్లాడడానికి రాదు, బట్ మాకు చూసి శ్రీకాకుళం జనరల్ గా ఎవరు అందరు వచ్చిన బాధ, అదే మాతో ప్రాబ్లం. ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏంటి ఏమొచ్చింది ప్రాబ్లం చెప్పండి. అంటే మాకు చూసినా మేము మాట్లాడినా సరే ఎవరు మమ్మల్ని శ్రీకాకుళం అనట్లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే. అట్లా మరి శ్రీకాకుళం యాసలో మాట్లాడితే శ్రీకాకుళం చాలా బ్యాక్వర్డ్స్ అన్ని అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి మూవీలో ప్రతిసారి మమ్మల్ని పాయింట్ అవుట్ చేసి శ్రీకాకుళం మనుషులు అని చెప్పేసి ఒక స్లాంగ్ పెడుతున్నారు. సో ఇప్పుడు కొంచెమైనా డెవలప్ అయ్యాం కాబట్టి. శ్రీకాకుళం ఆ లాంగ్వేజ్ కి డెవలప్మెంట్ కి సంబంధం లేదండి. శ్రీకాకుళం యాస ఇస్ వరల్డ్ క్లాస్. యుఎస్ లో కూడా నాకు తెలిసి శ్రీకాకుళం, కోస్తాంధ్ర వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. అది ఎలా కనెక్షన్? భాష బట్టి. నేను శ్రీకాకుళం కదరా, దాని మీద మీమ్స్ రావడం. ఇంకా సో ఒక్కసారి మా ప్రోగ్రామ్ గురించి శ్రీకాకుళం యాస మీకు వస్తుందా? నాకు రాదు సార్. నీకు వదండ వేలు. ఆడాళ్ళు మీకు జోహారు. నీకేమైంది, జ్వరం వచ్చిందా? పెద్దక్క తీసుకుంది. పిచ్చి పలు రకాలరా, ఇది ఒక టైప్ పిచ్చి. మా నాగావల్లి అంటే ఎవరికైనా శ్రీకాకుళం భాష ఒక దగ్గర వచ్చన్న మాట్లాడు, అక్కడ ఉన్న మాట్లాడు. ఇప్పుడు చెప్పు. నాగావల్లి నీరు తాగితే శ్రీకాకుళం భాష ఆటోమేటిక్ గా మీకైనా వచ్చేస్తుంది. 2 రోజులు ఉన్నారంటే. నాగవల్లి అంటే కృష్ణ నది. నాగవల్లి అంటే నది. ఆ నీళ్ళు తాగితే వచ్చేస్తాయి భాష. మా ఆడవాళ్ళ మీకు జోహార్ల గురించి శ్రీకాకుళం యాసలో ఓ నిమిషం పాటు మాట్లాడండి. రవి గారు అంటే మాట్లాడు, చూడగానే మాటలు రావు. ఇంకా ఏమన్నారు? రవి గారు అంటే మాటలు కాదు, మాటలు రాకంటున్నా. చిలిపి నాటి. కానీ ఇప్పుడు మీరు మా అందరి కోసం ఒక మంచి పాట మీద డాన్స్ చేయాలి. మీరు డాన్స్ బాగా చేస్తే మీకు వరల్డ్ కప్ తెచ్చిస్తా. అరే మంచి సాఫ్ట్ పాట, మెలడీ పాట. ఊ అంటావా ఊ అంటావా పెట్ట. అమ్మా నేను నడుదిప్పమంట, దోశలు ఏమనలేదమ్మా. ఇంత అద్భుతమైన ఎనర్జీ ప్లస్ అబ్బా దోశలు వేసారు, అసలు డాన్స్ చేస్తున్నారు. అసలు ఏం ఎనర్జీ అండి బాబు. కంగ్రాచులేషన్. మా ఫస్ట్ రౌండ్ లో బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు. ముందైతే మిస్ శ్రీకాకుళం మ్యూజిక్. పిల్ల
శ్రీకాకుళంస్ అయితే వీళ్ళకంటే 10 రెట్ల అందంతో పుట్టిన మిస్ ఆంధ్రప్రదేశ్. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రయాణంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. వచ్చనేమ్మా మీ షో రావడం నాకు ఎంతో లక్కీ. నా పేరు లక్కీ లక్ష్మి. లక్కీ లక్ష్మి యా. పేరులో ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చినందుకు పెట్టుకున్నారా? ఇక్కడికి రావడం వల్ల లక్కీ అయింది. నా పేరు లక్ష్మి. సరే, మీరు రావడంతో మీ హస్బెండ్ లైఫ్ లో ఏమైనా లక్ వచ్చిందా పీకిందా? చాలా వచ్చింది. నన్ను చూస్తే అర్థం అవుతుంది కదా. ఏమో మీరు ఇంత గ్రాండ్ కూడా ఆయన లుంగి వేసుకుని తిరుగుతుండేమో బయట. ఎన్నేళ్ళైంది పెళ్ళి? 10 years. 10 years అయినాక కూడా నువ్వు ఇంత నవ్వుతున్నావు అంటే మీ ఆయన ఎంత ఏడుస్తుండో అర్థం. ఓకే మేడం, మీ పేరు? అందరికీ ఉంటది దివ్య దృష్టి అంటారు కదా, ఆ దివ్య దృష్టిలో దివ్య నేనే. దివ్య దృష్టిలో దివ్య నువ్వేనా? Yes. ఏం చేస్తావమ్మా? నేను హౌస్ ఇంజనీర్. హౌస్ ఇంజనీర్? Yes. హౌస్ వైఫ్ ఇన్ హౌస్ ఇంజనీర్? అదే కదా, అందరూ హౌస్ వైఫ్ అంటారు. హౌస్ కి ఏంటి వైఫ్ అంటే నల్ల నీళ్ళు రాకపోతే చూడడం, గీజర్ పని చేయకపోతే చూడడం, అవన్నీ చూసుకుంటాం కదా మేము. అవన్నీ చూసుకుంటారు. పెళ్ళైందా? యా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 years అయింది. 11 years. మీరు ఆ సబ్బు వాడతారు కదా మేడం? మీ పేరు? నా పేరు ప్రమీల. ప్రమీల గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఇంత అందమైన జుట్టుకి రహస్యం ఏంటి? లూజ్ గా వదిలేస్తాను, అదే రహస్యం. వెరీ గుడ్ అండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 years. 14 years. వెరీ గుడ్. హాయ్ మేడం, మీ పేరు? ఈ అందానికి షో మీరెలాగో ఈ హారిక అందమైన ఈ షోకి అందం మీరెలాగో అది, ఈ అందానికి షో మీరెలాగో కాదు. ఏం చేస్తుంటారమ్మా? నేను డాన్స్ టీచర్. డాన్స్ టీచర్. ఏం డాన్స్ నేర్పిస్తున్నారు? క్లాసికల్, వెస్టర్న్? కోలాటం. కోలాటం నేర్పిస్తారు. వెరీ Western కూడా గుడ్. చేస్తారు. సో పెద్ద గ్రూప్ అన్నమాట మీది. వెరీ గుడ్. వచ్చేనేమ్మా? అందరికి ఇష్టం మహానటి సావిత్రి. నా పేరు గాయత్రి. సావిత్రి గారితో పోల్చుకున్నాం. మేడం, మీ పేరు? ఈ షోకి రాజా రవి. నా పేరు శైలజ. బాగుందండి, నెక్లెస్ బాగుందండి. ఎవరు గిఫ్ట్? హస్బెండ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు తీసుకురండి రా. మన ఫస్ట్ రౌండ్ లో నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి సమాధానం ఒక ఫోటో రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాగార్జున గారు అని అనుకుందాం. నాగార్జున గారు అక్కడ ఉన్నారు. ఓకే, టీమ్ లోకి వెళ్ళి ముగ్గురు కాదు, ఇద్దరే. ఎవరైనా అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు వెళ్తారు, ఆ ఆన్సర్ ని తీసుకొచ్చి రింగ్ లో పెట్టాలి. ఫస్ట్ క్వశ్చన్, రెడీగా ఉండండి, జాగ్రత్తగా వినండి. వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయా అని ఒక పాట ఉంది, అందరికి తెలుసు. ఈ పాటలో నటించిన హీరో ఎవరు? వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయా. ఈ పాటలో హీరో ఇట్ ఈస్ రానా. సో 1 point ఇటు 0 ఇటు. బెస్ట్ ఆఫ్ 3 లో సెకండ్ ప్రశ్న, జాగ్రత్త వినండి. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన హీరోయిన్ ఎవరు?
గెస్ట్ రోల్ లో నటించిన హీరోయిన్. ది రైట్ ఆన్సర్ ఇస్ సోనాలి బేంద్రేనా, సదానా? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ సదా. అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సో బేసిక్ గా శ్రీకాకుళం మేము వచ్చాం, మీరు కష్టపడి మా షోకి వచ్చారు, ఒక్క పాయింట్ కూడా గెలవకుండా వెళ్తారేమో. ఇష్టపడి వచ్చారు కానీ నాకు కొంచెం ఉండాలి కదా, అంటే మీరు ముగ్గురు కష్టపడి వచ్చారు, నెక్స్ట్ పాయింట్ మాదే అని వాళ్ళు రౌండ్ గెలుచుకున్నారు. 2 పాయింట్లు కాదు, ఈ ఒక్క పాయింట్ గెలిచిన వాళ్ళు గ్రేట్. ఓకేనా? దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎట్లా గెలవాలి మీరు ఆల్రెడీ 2 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. ఫైనల్ క్వశ్చన్ ఇస్, భద్ర అనే తెలుగు సినిమాకి డైరెక్టర్, దర్శకుడు ఎవరు? భద్ర సినిమాకి డైరెక్టర్ బోయపాటి సీను గారని మీరు, సీను వైట్ల గారని మీరు. అండ్ భద్ర సినిమా దర్శకుడు ఎవరంటే ఇట్స్ బోయపాటి సీను గారు. చుట్టుకొచ్చింది రో చిన్న పాప, కౌకిలే ఇచ్చుకో కంది చేను చాడా, సోదా చేసి ఆరా తీసి చేసిపో నా దిష్టి ముద్దు గాయం, దాచుకున్న సిగ్గులన్నీ మాయం. So the round winners is congratulations. Congratulations, 3,000 rupees. Life is beautiful, just beautiful, just beautiful. Come on, life is beautiful. Come on, life is beautiful. Come on, life is beautiful, just beautiful, just beautiful. Come on. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. శ్రీకాకుళంలో సెకండ్ రౌండ్ ఆడడానికి ఒక 6 అందమైన లేడీస్ ఎవరైతే గెలుపు కోసం ఏదైనా చేయగలుగుతారో, శ్రీకాకుళం లేడీస్ అంటే అది గెలవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేయగలుగుతారు. అందులో ఒక 6 ఆనిముత్యాలను మనం సెలెక్ట్ చేసాం. లెట్స్ వెల్కమ్ ద మ్యూజిక్. గేమ్ రూల్స్ ఏంటంటే, మీది ఆరెంజ్ టీమ్, మీది ఎల్లో టీమ్, సీక్వెన్స్ గా సెట్ చేయాలి. స్ట్రైట్ గా, క్రాస్ గా, స్లాంట్ గా సీక్వెన్స్ గా సెట్ చేయాలి. హైఫై ఇచ్చిన తర్వాతనే ఈ లైన్ దాటి మీరు ముందుకెళ్ళాలి. హైఫై ఇవ్వకుండా దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తాను. 1 2 3 మళ్ళీ 1 2 3 అలానే వెళ్ళాలి. నేను గో అన్నప్పుడే బయటికి వెళ్ళాలి. 3 2 1 గో. ఏమైందక్క, అన్నే టెంట్ వేసి కూర్చున్నావు, రావాలని తెలియదా? పెట్టేసి తొందర రావాలి కదా. మీరేమైంది వెళ్ళనీకి తెలియదా? ఒకసారి వెళ్ళినా నేనైతే ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు దోశలు వేసుకొని అది పెట్టాలి కదా సీక్వెన్స్. పొరపాటున వాళ్ళిద్దరు మిమ్మల్ని నూకితే మీరు పోయారు. 3 ఆరెంజ్ సీక్వెన్స్ గా సెట్ అయింది కాబట్టి పాయింట్. రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేక మస్తుకుంది వెదర్. ఈ పాయింట్ మీకు ఇవ్వాలంటే హౌస్ వైఫ్ గారు మీరు మా కోసం ఈ స్టెప్లు కాకుండా వేరు వచ్చేటప్పుడు అదే స్టెప్ వేసారు, ఇప్పుడు అదే వేరే స్టెప్ వేయాలి. మధ్యలో రండి, మంచి ఊపున పాట పెట్టుకోమావా.
మూమెంట్ ఉందో అది. సో 1 పాయింట్ మీకు ఈసారి పాయింట్ రావాలి, లేకపోతే డైరెక్ట్ ఈ నుంచి అస్సామే. ఓకే, సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో 3, 2, 1 గో. ఆడ ఎల్లో ఉన్నాక మీరు పోయి ఆరెంజ్ ఎందుకు పెట్టారు? నేను చూడలేదు. ఆడ ఎల్లో ఉంది కనవడలేదా? వామ్మో. కానీ మీకంటే ముందే రెండో మేడం చీటింగ్ చేసింది, హైఫై ఇవ్వకుండానే బయలుదేరింది. ఇవిడ రాకముందనే బయలుదేరింది కాబట్టి అక్కడే డిస్క్వాలిఫై అయిపోయింది మీ టీం. ఈ టీం పాయింట్ గెలుచుకుంది. కానీ నిజంగా ఇక్కడ ఒక శేఖర్ మాస్టర్ ఉంటే ఇక్కడ ఒక లారెన్స్ మాస్టర్ ఉన్నారు. 1 పాయింట్ ఇటు 1 పాయింట్ ఇటు. ఆల్రైట్, సో లాస్ట్ అండ్ డిసైడింగ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. మూడు ఎల్లోలు సీక్వెన్స్ గా పెట్టారు, కానీ హైఫై ఇవ్వకుండా మీరు లాస్ట్ లోపలే ఇచ్చారండి. షూరా? షూర్, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్. ఆవిడంతా గట్టిగా ఫైట్ చేస్తుందంటే అందులో నిజం ఉండదు. థ్యాంక్ యూ. కానీ నా కళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు. నా కళ్ళు నాకేం చెప్పాయంటే మీరు కరెక్ట్ ఆరారు, అందుకే పాయింట్ వచ్చింది. సూపర్ గా ఆడినందుకు 3000 రూపీస్. సెకండ్ రౌండ్ అయిపోయింది సార్, థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆల్రైట్, సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. శ్రీకాకుళంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎనర్జెటిక్ గా డాన్స్ చేయాలి. ఎవరైతే బాగా ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల లాగేస్తా. మ్యూజిక్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన సామాన్లు తీసుకురండి రా. ఆల్రైట్, సో గేమ్ సెటప్ రెడీగా ఉంది. గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు, 1 by 1 వస్తారు. 1 minute వరకు మీరు ఆడుతూనే ఉంటారు. ఈ కప్పు మీద ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసుకొని ఈ సందు నుంచి ఇట్లా అని పజిల్ ఆడుకుంటూ ఆడికి తీసుకెళ్లి ఈ బాల్ ని ఆ బాస్కెట్ లో వేసేయాలన్నమాట. ముగ్గురు కలిసి 1 minute లో ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తారో కౌంట్ చేస్తాం. 1 minute లో మీ ముగ్గురు ఆడుతూనే ఉండాలి. కింద పడ్డదంటే నెక్స్ట్, కింద పడ్డదంటే నెక్స్ట్. అలా ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. వచ్చేయండి అమ్మా. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
మినిట్ లో మీరు ముగ్గురు కలిసి ఒక్క బాల్ వేసారు. మీ ముగ్గురు కలిసి మీ టార్గెట్ 2 balls. టేక్ యువర్ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే నడుము సత్తే పాము సేరే పావురాలైతారే బాడీలోన ఉందని పడే బంకుకే రాని రే తెల్ల సిర కట్టుకొని పెద్ద ఎర్ర పొట్టే పదరల అంబులెన్స్ టక్కరిచ్చినట్టే ఓకే, సో మొత్తానికి కాన్సంట్రేషన్ లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయి. మీ ముగ్గురికి అందంగా ఆడారు, బ్యూటిఫుల్ గా ఆడారు, అండ్ పెద్ద బాల్స్ కూడా లాస్ట్ వరకు తీసుకెళ్లారు. కాబట్టి ట్రూ విన్నర్. Congratulations, 3,000 rupees. చూసారు కదా, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మా శ్రీకాకుళంలో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు